నమస్తే అండి. మొన్న ఈ మధ్య ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ గొడవ జరిగింది. వాళ్ళ బాబుని ఎవరో కొట్టారని చెప్పేసి ఆరోపణ కూడా వచ్చింది. తర్వాత ఆవిడ పెద్దావిడ చంద్రకళ నాగోల్ వాస్తవ్యురాలు. మరి నిజాలేంటో తెలుసుకుందాం. ఆమె కోడలు బాధితురాలు. బాగా బాధపడుతూ మన స్టూడియోకి వచ్చారు. నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. నా పేరు చింతల చంద్రకళ అండి. అమ్మ చెప్పండి, మీకు ఎలాంటి న్యాయం గురించి మీరు పోరాటం చేస్తున్నారు? ఏంటి సమస్య? మా ఇంట్లో రోజు మా చిన్న కోడలు అనసూయతో రోజు గొడవలేనండి. ఎన్ని రోజులు జరుగుతుందమ్మా? ఇవి 9 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉన్నాయండి. 9 ఏళ్ల నుంచి జరిగితే మీరు మరి కోర్టుకు పెద్ద మనుషులు తీసుకొచ్చి ఏమన్నా మొదట్లో చెప్పలేదా? ఇక అందరికి చెప్తూనే ఉన్నాం సార్. చెప్పినా గానీ ఆమె వినకున్నా గానీ ఏదో పోనీ నా కొడుకు ముఖం చూసి నెట్టుకోబోతున్నా నేను. ఆయనను కూడా సరిగా చూడది, సరిగా చెయ్యది. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఆయన మీద అక్రమ సంబంధం పెట్టి ఆయన మీద కేసులు పెడితే ఆయన బయటికి వెళ్ళిపోయాడు సార్. అంటే అట్లా పోతారమ్మా? న్యాయం గురించి మీరు ఒక లాయర్ తీసుకొని మీరు కూడా న్యాయం జరగడానికి ప్రయత్నం చేయాలి కదమ్మా. అంటే ఇప్పుడు ఆయన ఇంటికి వస్తే మళ్ళీ అటెంప్ట్ మర్డర్ కేసు పెడతామని బెదిరిస్తే నేను కూడా ఇంట్లో భయంతోనే ఉంటా సార్. నాకు రాత్రి అంతా నిద్ర రాదు, ఏం రాదు. నా కొడుకు ఎక్కడ ఉండో, ఏమైతుండో, ఎక్కడికి పోతుండో, ఏం తింటుండో, నాకు అదే టెన్షన్ సార్. నాకు ఈ ఏజ్ లో ఆ టెన్షన్ నాకు ఎందుకు సార్ చెప్పండి మీరు. అంటే ఇప్పుడు మీ కొడుకు ఇంట్లో ఉండకుండా బయట ఉంటున్నామా? బయటనే ఉంటుండు సార్. నా కొడుకు మంచిగా ఉంటే మరి కలవాలనుకున్న ఆమె నా కొడుకుతో నన్ను బతిమలాడుకోవాలి కదా సార్. అత్తమ్మ నువ్వు ఏదన్నా చెయ్యి నా మొగన్ కోసం, మా ఇద్దరిని కలపండి, ఏదో నన్ను బతిమలాడుకోవాలి. కానీ నన్నే అంటది కాపురాలు విడదీసేదానివే నువ్వు ఒక బజార్ ఆడదానివి అంటే, నాకు ఈ ఏజ్ లో నేను బజార్ మనిషిని కనిపిస్తున్నానా సార్? మీరు చెప్పండి. ఇక పిల్లల్ని దగ్గరికి రానియది. ఇక నేను దేనికైనా ఓపిక పట్టుకొని ఉంటున్నా నా కొడుకు కోసం. నాకు రాత్రి అంతా నిద్ర ఉండదు, ఏం ఉండదు. నేను ఇక ఎప్పుడన్నా ఒకసారి కొడుకు ఎందుకు రావట్లేదమ్మా? మరి వాళ్ళకి భయపడి వస్తలే. ఇంటికి వస్తే ఎందుకు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బయట ఏం చేస్తుండ్రో, మొన్న ఏడుకో తీసుకుపోయి కొట్టిండ్రంట, ఏదో చేసిండ్రంట. ఆ భయానికి నేను మా బిడ్డ ఇంటి కూరుకొచ్చిన సార్. దాని దిక్కెళ్ళి ఇప్పుడు నాకు జ్వరము, ఆరోగ్యం సరిగా ఉండదు సార్. రాత్రి నేను ఏమైనా ఆమె పట్టించుకోదు. ఇప్పుడు నన్ను పట్టించుకున్న కొడుకే దూరం ఉంటే నా పరిస్థితి ఏంది మీరు ఆలోచించండి సార్. చింతల చంద్రకళ గారు ఏం కోరుకుంటున్నారంటే, వాళ్ళ కుటుంబంలో గత 9 సంవత్సరాలుగా అనేక అనుమానాస్పద గొడవలు జరుగుతున్నాయి. దానికి అంతటి కారణం నా కోడలు, వాళ్ళ తరపు బంధువులు అని చెప్తున్నారు ఆవిడ. అదేవిధంగా ఆమెను అనేక మార్లు మానసిక క్షోభకు గురి చేస్తూ అనేక మార్లు వాళ్ళు దాడులు కూడా చేశారని, ఈ మధ్య వాళ్ళ కొడుకును ఒకసారి కొట్టారని, ఎక్కడికో ఎత్తుకెళ్లారని కూడా ఆమె ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఆమె సత్వరమే ఈమె విషయం పట్ల మరి పోలీసు వారు, కోర్టు వారు చొరవ తీసుకొని త్వరగా వీళ్ళ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. వాయిస్ ఆఫ్ తెలంగాణ కెమెరామ్యాన్ రవికుమార్తో మీ నరసింహ.